రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవనికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండండి. నేను గెలవకపోయినా ఉండగలను కదా. వివేకానందని భావజాలంతో పనిచేస్తా. ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర సంకల్పం కలిసిన యువత ఈ రాష్ట్రానికి అవసరము. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇది రీచ్. నా గోల్ రీచ్ అయ్యేదాకా నేను నిద్ర. నమస్కారం, ఆలోచన అమృతానికి స్వాగతం. ఈరోజు ఒక విషాదకరమైన వార్త, ఒక యువజన నాయకుడికి నివాళి అర్పించే ఎపిసోడ్ చేస్తున్నాను. జిట్టా బాలకృష్ణారెడ్డి అనగానే ఆయన యువజన ఐకాన్గా, జీవితం చిన్నదే, 52 ఏళ్ల వయసులో ఇవాళ్లే అంటే సెప్టెంబర్ 6 నాడు ఉదయం మరణించారు అనడానికంటే ప్రజల జీవితాల్లో జీవించారని చెప్పచ్చు. యువజన సంఘాల నాయకుడిగా నెహ్రూ యువ కేంద్రం నుంచి నేను పనిచేస్తున్నప్పుడు తాను నల్లగొండ జిల్లాలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి తను కూడా యాక్టివ్గా ఉండేవారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో నేను ఆయన కలిసి చాలాసార్లు పాల్గొన్నాను కూడా. దారుడు వేరైన లక్ష్యం ఒకటే అనే విధంగా యువజనాలను సమైక్యం చేయడం, వాళ్ళ ద్వారా యువజన సంఘాల సమాఖ్యలు నెలకొల్పడం, యువజన వర్గాల కోసం పనిచేయడం ఆయన జీవిత ధ్యేయంగా పనిచేశారు. పార్టీలు ఎన్ని మారినా ఆయన ధ్యేయం ఒకటి. అందుకని యువ తెలంగాణ పార్టీ అనేది కూడా స్థాపించారు ఆయన మధ్యలో. మొదటగా ఆయన రాజకీయ ప్రస్థానం కంటే ముందు సామాజిక ప్రస్థానం యువజన సంఘాల సమాఖ్యతను మొదలైంది. అందులో మెదక్ జిల్లా నేను చూసుకునేవాడిని, నల్గొండ జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాను చూసుకునేవాడు. ఆ రకంగా ఆయన అప్పటి నుంచి కూడా యువజన సంఘాల స్థాపనలో ముందున్నారు. అట్లాగే చాలా వరకు ఈ పబ్లిసిటీ చేయడంలో కానీ, యువజన సంఘాల సమావేశాలు పెట్టడం కానీ అనేక రకాలుగా కృషి చేశారు. రాజకీయ రంగంలో మొట్టమొదటిగా టీఆర్ఎస్ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూనే 2009లో నిజంగా చెప్పాలంటే రాజకీయంగా దురదృష్టవంతుడు ఆయన. సామాజికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా రాజకీయంగా దురదృష్టవంతుడు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఏది కాలేకపోయాడు, చట్టసభ సభ్యుడు కాలేకపోయినా ఆయన ఆశ నెరవేరలేదు. అంటే చట్టసభ సభ్యుడైతే ఒక రకంగా యువజన సంఘాలకు మంచి మేలు జరిగేది కూడా. మేము అప్పుడు అనుకునేవాళ్ళం కూడా, తను ఎప్పుడో ఒకసారి చట్టసభ సభ్యుడు అవుతారని చెప్పి. కానీ 2009లో అప్పుడు రాజశేఖర రెడ్డి మరణానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చాలామందిని టీఆర్ఎస్ నాయకులు చేర్చుకోవడం, ఆ రకంగా టీఆర్ఎస్ను చిన్నాభిన్నం చేస్తున్న క్రమంలో 2009లో తెలుగుదేశంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం. అప్పుడు భువనగిరి ఎమ్మెల్యేగా తాను పోటీ చేద్దాం అనుకుంటే ఆయనకు టీఆర్ఎస్ టీడీపీ పొత్తు కావడం వల్ల టీడీపీ పొత్తులో ఉమామాధవరెడ్డి గారికి ఆ టికెట్ దక్కింది. దాంతో నిరాశతో గురైనా కూడా ఇండిపెండెంట్కి పోటీ చేశారు. 2009లో చాలా మంచి ఓట్లు సాధించి, అంటే మిగతా ప్రతిపక్ష స్థానం కంటే మంచి ఓట్లు సాధించి ఆయన ఓడిపోయినా గెలిచినట్టే లెక్క. తర్వాత 2014లో 2018లో వివిధ పార్టీల తరఫున పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. ప్రజల మనసులో గూడు కట్టుకున్న ఆలోచనతో ఎప్పుడు కూడా 2వ స్థానంలో, ఎప్పుడు 3వ స్థానంలో నిలిచారు తప్ప ఆయన ఏదో ఇండిపెండెంట్గా పోటీ చేశారు కనుక, లేకుంటే పార్టీ తరఫున పోటీ చేశారు కనుక ఎక్కడో దూరంగా నిలబడలేదు. అంటే ప్రధాన ప్రత్యర్థిగా 3 ఎన్నికల్లోనూ పోటీ చేసి 2023 ఎన్నికల్లో కూడా ఆయనకు చివరికి మళ్ళీ బీఆర్ఎస్లో చేరినా కూడా అన్యాయమే జరిగింది. ఆ రకంగా చూస్తే మనకు మొత్తం మీద ఈ 2009 నుంచి 14, 18, 23 ఎన్నికలు, 4 ఎన్నికలలో కూడా ఆయనకు నిజంగా చెప్పాలంటే రాజకీయంగా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. కానీ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న ఆయన, ప్రజల ఆలోచనతో మమేకమైన ఆయన యువజన సంఘాల సమైక్యత కానీ, యువ తెలంగాణ పార్టీలో కానీ ఉండుకుంటూనే ఆయన ఆకాంక్షలు తీర్చడానికి పార్టీలు మార్చడం కరెక్టా కాదా అది వేరే కావచ్చు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోవడం, రాజశేఖర రెడ్డి మరణానంతరం మరి వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాంగ్రెస్లో పోవడం, వైసీపీ తెలంగాణకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం, మహబూబాద్ సంఘటన తర్వాత తెలంగాణ వ్యతిరేక పార్టీగా దాన్ని భావించి వెంటనే విడిచిపెట్టడం, అంటే తన స్వతంత్ర భావాలు పార్టీల కట్టుబడని, ముఖ్యంగా తెలంగాణ యువత కోసం, తెలంగాణలో ప్రజల బాగు కోసం కృషి చేసిన సందర్భంగా తాను కనిపించిన పార్టీనే టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి మొదలు మారాడు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాడు, కాంగ్రెస్ నుంచి వైసీపీకి చేరాడు, వైసీపీ తర్వాత బీజేపీకి చేరడం, మళ్ళీ బీజేపీ తర్వాత 2023 కన్నా ముందే 23లోనే మళ్ళీ కాంగ్రెస్. చివరికి ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడికి చేరింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ నుంచి మొదలుపెట్టారు, ఇవాళ బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఆయన అంతిమయాత్ర కొనసాగుతుంది. అందుకని నేను ఏమంటున్నానంటే
మనిషి ఎంతకాలం జీవించాడు అనే దానికంటే ప్రజల మనసులో ఎంత బలంగా ముద్ర వేశాడు అనడానికి మంచి ఉదాహరణ నా మిత్రుడు జిట్టా బాలకృష్ణ నాయుడు గారు. వారికి ఆలోచన సంస్థ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ, నా మిత్రుడు జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గారు కూడా వారితో అనుబంధం ఉన్నది. అట్లాగే వారు ఆలోచన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సందర్భం మనం చూసాం కనుక, ఏదేమైనా సరే చిన్న వయసులోనే, కేవలం 52 ఏళ్ల వయసులోనే ఆయన జీవిత ప్రస్థానాన్ని ముగించడం చాలా విషాదకరం. బ్రెయిన్ ట్యూమర్తోని గత 2 నెలలుగా యశోద హాస్పిటల్లో ఉన్న ఆయన ఈరోజు ఇవాళ మరణించడం చాలా బాధాకరం. ఆలోచన సంస్థ తరఫున నేను, జన్నపల్లి శ్రీనివాసరెడ్డి ఇద్దరం కూడా ఘనమైన నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాను. నమస్కారం.